శ్రోతలకు నమస్కారం. మంత్రజాలము కార్యక్రమమునకు స్వాగతం. ఆహా, కలి ప్రకోపము. కట్టలు కట్టలు జీవరాశులున్న ధరణిపై ఎవనికి వారుగా నిలిపి ఒంటరితనమున్నట్లు భ్రమగొలిపి హద్దు పెట్టగల ఇంద్రజాలికుడే కలి. నిలబడిన వారలలో ఎవనికి వారు సజ్జనులే, సద్భావములున్నాయి. రక్షణ పొందవలెనను అభిలాష కూడా ఉంది. ధర్మాధర్మ నిర్ణయ శక్తి, వినయ వివేకములు ఉండవలసిన దానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. కానీ సమాహారము మాత్రము నిశ్చల నిశ్చైతన్య శ్మశానం. కలి మంత్రప్రయోగ విభేదనము ఎంత దుర్ఘటము, దురూహ్యము. ఇక రక్షణ ఏది? ఇట్టి భావ సంకులముతో నిలబడి విధ్వంసక దృశ్యము చూచుచున్న కొందరు మనస్సులలో ఇలా విలపించారు. ఇంతవరకును మనకు రక్షకుడవడు? రాతిలో కప్పకు, కొండపై మొక్కకు ఆధారమెవడు? నారు పోయించి, నీరు పోయించి, పంట పండించి, వంట వండించి, మన ద్వారకా ప్రజలచే తినిపించి, నిరవధిక సౌఖ్యములు అనుభవింపచేసిన వాడెవడు? దీనికింత యోచన ఎలా? అనాథరక్షక వాసుదేవ, నీవే మా గతియు విధియును. నీవు వినా మాకొక ఊహ పుట్టుట మా దౌర్భాగ్యం. ఇలా ప్రాధేయపడుచున్న వారిలో, వారి కన్నులలో అశ్రుధారలు పొంగివచ్చాయి. దిక్కు తోచనప్పుడు మాత్రమే దేవునికై దేవులాడు స్థితి. ఇంతలో 10 మంది సాయుధ రక్షక భటులు ప్రవేశించి జన సమూహమును దట్టించుచున్నారు. వారు ఆజానుబాహులు. మణుమయ శిరోవేష్టములు, అరుణ చీనాంబరముల అంగీలు, నీలిగళ్ళ కాసకోకలు, ధట్టీలలో చురకత్తులు, కరములను అతిమాత్ర లోహ దండాగ్రహములయందు నిశాత కుంతలములు, మొగములలో పెద్ద తిరునామములు, భుజముల అధికార పూరిత శంఖచక్ర చిహ్నములు, ఉరమున గరుడ లాంఛనము, జంఘల నుండి చీలమండల మీదుగా పాదములను కప్పిన పింజరితములైన సర్పచర్మపు పాదరక్షకులు కలిగి వారు నిర్భీతి ప్రతిరూపముల వలె ఉన్నారు. వారి రాకను గమనించిన పురజనులు భీతభీతులై దారి విడిచారు. కొందరు గృహోన్ముఖులై వెనుదిరుగకయే పరుగులెత్తారు. దుండగీడులచే భంగపడిన రాజదాసీజనము మాత్రము దీనాలాపములతో వారి వెనుక నడిచారు. ఆ భటులు ఒక్క గంతున లోని కురికి దుండగీడులను సమీపించారు. ఆ దుండగీడులు నిశ్చేష్టులై అత్యాచారములను మాని నిలిచారు. కానీ నీల యాదవులు వర్ధిల్లవలెను. స్వతంత్ర నీల యాదవ సామ్రాజ్యము మేము కోరుచున్నాము. ముసలాయుధ ధ్వజము గగన వీధులను తాండవింపవలెను అని వెదికేకలు పెట్టారు. సాయుధ భటులు వారిని దర్శి, మీకేమి పోగాలము? మీకు భూమిపై గింజలు లేవా? మా వెంట నడువుడు అని ఆజ్ఞాపించారు. ఆ దుండగులు తమ చేతికర్రలను
ఇరుకేల బట్టి దూయగా అందుండి నిశాత ఖడ్గములు వెలువడ్డాయి. మా స్వాతంత్ర తృష్ణకు అడ్డురాకండి, మేము స్వేచ్ఛా వీరులము. ప్రాణములపై ఆశ ఉన్నచో తొలగిపోండు, మా దారికి అడ్డు రావద్దు. దేశభక్తి ఉన్నచో మా దళమున చేరండి అని గర్జించారు. నగరభటులు వారి మణిబంధములను ముష్టి పీడితములను చేసి ఖడ్గములను విడిపించారు. వారు పెనుగులాడుచుండగా వారి బాహువులను అడ్డముగా ఈటల కంటగట్టి తాడన మొనరించారు. అప్పుడా దుండగులు కోపరోదన ధ్వనితో చంపుడు, స్వేచ్ఛావీరులను చంపుడు, మా రక్తముతోనే నీల యాదవ రాజ్యమునకు స్వాతంత్ర సూర్యోదయము జరుగును అని అరిచారు. నగరభటులలో ఒకనికిని దుండగులలో ఒకనికిని నడుమ ఇలా సంభాషణ జరిగింది. నీకు కావలసినదేమి? స్వేచ్ఛ. దానికేమి వచ్చినది? మీరు మమ్ము బంధించుచున్నారు. మీ దుష్కర్మము మిమ్ము బంధించినది. మిగిలిన ప్రజలను మేము బంధింపలేదేమి? ఈ మిగిలిన ప్రజలు స్వేచ్ఛయే మా స్వేచ్ఛ. దాని కొరకే మిమ్ము బంధించితిమి. వారి సౌభాగ్యమును కోరినచో వారిపై మీరు ఈ అత్యాచారములు చేసి ఉండేవారు కారు. మీరు పౌరద్రోహులు. ఈ పురజనుల నడుమనే మీ న్యాయస్థానముంది. పురజనులే న్యాయ నిర్ణేతలుగా మేము విచారణ చేయుచున్నాము. ఇది ఈ రాజ్యమున వాసుదేవుడు ఏర్పరిచిన ధర్మాసనము. స్వస్తి సశేషం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం.